సర్పంచ్ మొగుడిక్కడ. అదృష్టం ఒక్కసారి గెలిపిస్తుంది, కానీ నమ్మకం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తుంది. ప్రజల నమ్మకాలు ఎండమావులు లాంటివి. అవి ఎంతసేపు నిలబడతాయో ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. చూడు శైలజారెడ్డి, నువ్వు కుర్చీని మాత్రమే గెలిచావు, కానీ నేను మనుషుల మనసు గెలిచాను. ఎన్ని సేవలు చేశాను ఊరికి. కొన్నిసార్లు భయం అవుతుంది అక్క, రేపు నేను లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏందా అని. నీకు గుర్తున్నది అక్క, చిన్నప్పుడు మనకు అమ్మ కొత్త బట్టలు కొనుకత్తే రోజు మార్చి రోజు నువ్వొక్క రోజు నేనొక్క రోజు వేసుకునేటోళ్ళం. గుర్తుంది చెల్లె, ఒక్కరికి జ్వరం వస్తే ఇంకొకరం ఏడ్చేవాళ్ళం. చూసినావా అక్క, ఇప్పుడు మన జీవితాలు ఎట్లా మారిపోయినాయో. జీవితం మారింది కానీ మన బంధాన్ని మార్చలేకపోయింది. రాయ్, మన తీసుకో తీసుకో అన్న నువ్వు కూడా. విజయం తప్ప ఓటమి ఎరగని నేను భూముల కోసం ఒక్కొక్కరిని చింపి పడేసినరా. ఓట్ల కోసం నా కులాన్ని కూడా పక్కకు పెట్టి తక్కువ కులపోని కాళ్ళు కూడా మొక్కిన. పదవి కోసం పక్కలేసిన, ప్రత్యర్థులను చంపిన, భూముల కోసం ఒక్కొక్కరిని ముక్కలు ముక్కలుగా నరికిన. అయినా ఒరేయ్ సేను, ఇలా రారా, ఇక్కడ కూర్చోరా. రారా. ఇన్నాళ్ళు మేం పెట్టింది తిని, మేం విసిరేసింది పట్టుకొని ఉండి ఇప్పుడు అధికారంలోకి వస్తామంటే తప్పు తప్పు. ఎందుకంటే మేము రాజులం రా, మీరు సేవకులు. మీరు అక్కడే ఉండాలి, మేము ఇక్కడే ఉండాలి, కాదు కూడదు అని మీరందరూ కలిసి అధికారంలోకి రావాలంటే మీ లోపల సఖ్యత లేదురా, కానీ మా లోపల ఉందిరా. అదిరా మాకు మీకు ఉన్న తేడా. రాయ్, మేము రాజులం రా, సింహాసనం మీదనే కూర్చుంటాం, సింహాసనం మీదనే కూర్చుంటాం. మీరు భటులు, మా సేవకులు, ఎప్పుడు ఎప్పుడు మా కాళ్ళ దగ్గరనే ఉంటారా, కాదు కూడదు అని మీరందరూ ఏకమైన కలిసి కట్టుగా వచ్చిన ఆ సింహాసనం మీద మీరు కూర్చోలేరు. ఎందుకో తెలుసా? మీకు మీ జాతికి ఆ ఐక్యత లేదు. మాకుందిరా, మాకుంది. బా, ఏం తలనొస్తుందిరా బాబు. రాత్రి మంది ఎక్కువైంది, తొందరగా రాగాలి. మళ్ళీ ఏమో బయటికి వస్తే ఏమో తలనొప్పి. ఏమండి, బయట నా కోసం ఎవరు వచ్చిర్రు? నాకు ఇంకా టైం పడుతుంది, నేను వచ్చే వరకు అక్కడ కూర్చుండబెట్టు. ఆగండి. మళ్ళీ ఏంటి? దొరికారు కదా అని నీ మాజీ సర్పంచ్ బుద్ధి చూపెట్టకు. వాళ్ళతోటి జరంత నవ్వుకుంటా మాట్లాడి కూర్చోబెట్టు. శైలజ, మాజీ ఏంది మాజీ? ఇప్పుడు మన సర్పంచ్. జస్ట్ మీరు సర్పంచ్ మొగుడే, అర్థమైందా?
అంత క్లియర్గా చెప్పినాక అర్థం కాకపోతే నేను సర్పంచ్ మొగని ఎట్లయితా? సరే ఏడ్చారు కానీ వాళ్ళకి కాస్త దూరంగా ఉండండి. సరే సరే పోతలే. అమ్మగారు, సర్పంచ్ అమ్మగారు, అమ్మగారు, దండాలు సర్పంచ్ గారు. సర్పంచ్ కాదు, సర్పంచ్ మొగడు ఇక్కడ. అమ్మగారైనా మీరైనా ఒకటే కదా సర్పంచ్ గారు. నీకున్న క్లారిటీ నా పెళ్ళాంకి లేకపోతే. రమేష్ అంత మంచిదేనారా? రమేష్ కాదయ్యా, సురేష్ని. అదేరా గా ఉర్రగట్టి రావులు కొడుకువే గారా నువ్వు? కాదయ్యా, వాగొడ్డు భీమయ్య కొడుకుని. వీడు ఎడ్డమంటే ఎడ్డమంటాడు. సతాయింపులే ఉంది, పలకరింపులకు లేదు. సురేష్, ఈ పిల్లలు నీ పిల్లలేనా? కాదయ్యా, మా ఇద్దరు పిల్లలయ్యా. పని చేసిండ్రా వీడు. అవురా సురేష్, ఏం పని మీద వచ్చినావు? అదేనయ్యా, మన ఊళ్ళో ఎవరికైనా బిడ్డ పుడితే మీ తాతగారు అయితే బంగారు ఉంగరం ఇచ్చేవారు, అలాగే మీ నాన్నగారు కూడా ఇచ్చేవారు. అవునవును, ఆనవాయితీ కదా. ఇగో ఇదో 5,000 తీసుకోరా. అది కాదయ్యా, మీ తాతగారు అయితే బంగారు ఉంగరం ఇచ్చేవారయ్యా, అలాగే మీ నాన్నగారు కూడా ఇచ్చేవారు. సరేరా, ఆనవాయితీ నేనెందుకు కాదంటారా? ఇదో తీసుకొని వండి. ఎట్లా పోతామయ్యా? ఒక్కరు పుడితే ఒక్క ఉంగరం ఇస్తారు, మరి ముగ్గురు పుట్టిరయ్యా, ఇంకో 2 ఉంగరాలు ఇవ్వండి అయ్యా. ఏంద్రా, కుటుంబానికి ఒక్కటి కాదా? ఒక్కొక్కరికి ఒక్కట? అవునయ్యా. అక్క ఎక్కడా? ఇట్లా ఉన్నదా? ఎవరి సంత? సంత కాదురా, మన ఊరి వింత. ఇంత అంటే మనము పిల్లల్ని కంటే ఒక్కరిలో ఇద్దరిని కంటావురా. వీళ్ళని చూడు, ఏకంగా ముగ్గురిని అన్నారు. అవురా సురేష్, 3 నెలల కింద ఎగరా నీకు కొడుకు పుట్టిండు. 3 నెలలు కాకుండా మళ్ళీ ముగ్గురు ఎట్లా పుట్టిర్రా? అయ్యా, అంటే అంటే అది నా మొదటి భార్య అయ్యా, ఇది నా 2వ భార్య అయ్యా. బిడ్డకు బంగారు ఉంగరం ఉచితమన్నంత మాత్రాన పళ్ళన్ని మనిషి అదే పనిగా ఉంటారా? బిడ్డ పుడితే ఉంగరం ఉచితం అంటే 2-3 పెళ్లిళ్ళు చేసుకొని సంసారాన్ని వ్యాపారం చేస్తావురా? అయ్యా, ఎంతమంది బిడ్డలు అన్నారు కానీ ఎంతమంది పెళ్ళాలు అన్నారు కదా అయ్యా. ఓరి సురేష్, గంట సేపు నా బిడ్డను తీసుకొచ్చినావు, నా పెళ్ళని తిడుతుంది. అయ్యో బావ బావ పారిపోతురు, బావ పారిపోతురు. అవురా బామ్మర్ది, నీ అమ్మ ఫ్రీ అంటే జనాలు ఇంత దరిద్రంగా తయారైందేంద్రా? అంతే కదా బావ, ఫ్రీగా అయితే ఫెనల్ కూడా తాగేస్తారన్న సామెత అట్టిగా పుట్టలేదు కదా. అంతేకాదు, నేనేం చెప్పినా మీరేం చేసిర్రు? ఇంతకీ వాళ్ళు ఏరి? ఎక్కడక్క, వాళ్ళు ఎప్పుడో బావ దగ్గరికి వెళ్ళి ఉంగరం కొట్టేసి వెళ్ళిపోయిరక్క వాళ్ళు. నేను ఆడికి చెప్తానే ఉన్నా, వాళ్ళను కూర్చోబెట్టు, నేను మాట్లాడతా వచ్చి అని చెప్పిన. దానం చెయ్యి, అనవసరంగా మంచేదో చెడేదో తెలుసుకోకుండా దానం చేసి మోసపోకు. ఇలా అర్థం లేని దానాలు చేస్తే మీ తాతలు సంపాదించిన ఆస్తి అంతా కొండలు కరిగినట్టు కరిగిపోతాయి. అందుకే మిమ్మల్ని కంట్రోల్ పెట్టేది. నేనుంటే ఇలా జరిగేదే కాదక్క. నీ వల్లేరా ఆయన ఇలా తగలడ్డారు. ఊకోక్క, చిన్నప్పటికెళ్ళంతే, మీరు ఇంకెప్పుడు మారలేదు. నువ్వు మాత్రం బాగా మారావురా. మీరిద్దరూ కొంచెం మందు ఖర్చు తగ్గించుకుంటే మంచిది, అర్థమైందా? భవానీ, నాకు ఎంఆర్ఓ ఆఫీస్లో కొంచెం పని ఉంది, నేను పోతున్నా. నేను వచ్చే వరకు ఆ వాగొడ్డు పత్తి చేనుకు మందు కొట్టించి నీళ్ళు కట్టిరి. పక్కదారి పట్టిరో, మీ ఇద్దరికి ఉంటుంది కదా, వచ్చిన తర్వాత కట్టిపోయిరి. సరే అక్క, పక్క దారి లేదు, ఏ దారి లేదు, ఉన్నది ఒకటి వాగొడ్డు దారి. సరే భవానీ, పా. మనం కూడా పోదాం పారా బామ్మర్ది. వెళ్దాం బావ, మనకేం పని ఉంది? కూర్చో బావ. ఈ ఆడోళ్ళకి ఏం తెలుసు బావ, రాత్రి మందు తాగిన తర్వాత
తెల్లారితే ఉతారు ఉండాలి. ఉతారు లేకపోతే ఆ బాధ ఏందనేది మనకు తెలుసు బావా, వాళ్ళకి ఏం తెలుసు? అవును రా బామ్మారి, ఈ పని చేయకుండా ఉండమంటూ ఉంటాం కానీ మందు తాగకుండా ఉండమంటే మాత్రం ఏం లేదు బావ, తాగాల్సిందే. తెల్లారిందంటే రాత్రి చుక్కేసాం అంటే తెల్లారి చుక్క వేయాల్సిందే బావ. సరిగా వచ్చినప్పుడు చెప్పినా మందు మరి చెప్పిన బావ, కాఫీ చెప్పిన, స్నాక్స్ చెప్పిన, స్నాక్స్ చెప్పిన, మనకు ఫుల్ మంచి మంది చెప్పిన బావ. సరే వేసేద్దాం ఇవాళ. రైట్. ఓ చంద్రన్న జల్ది రాయే. నమస్తే సర్పంచ్ సాబ్. వస్తే ఏంది? ఒక హాఫ్ పట్టుకరా రాదే. ఇప్పటికి నీ బొచ్చేటి కథ అయింది, నేను ఇయ్యా. చంద్రయ్య వాడు ఇవ్వకపోతే కానీ నా ఖాతాలు రాసుకొచ్చాడు. సరే పట్టేలా, మంచిది తెత్తా. బావా నా ఇజ్జత్ మొత్తం తీసిండు బావా. దీని సంగతి చెప్తా నేను ఎట్లా వేసి వదిలిపెట్టా. నువ్వు కొంచెం కొంచెం ఇవ్వచ్చు కదా అప్పుడప్పుడు. ఏడ బావా, అసలు ఏం ఎప్పుడు పైసలు ఇచ్చుకుంటే తాగినా నేను. ఇప్పుడు నా ఇజ్జత్ అంతా తీసిండు మీ ముంగట. పట్టేలా నీళ్ళు స్టఫ్ ఏది? నువ్వు చెప్పలేదు కదా, ఏం తేవాలి? 2 మసాలా పల్లీలు తీసుకురా. సరే. చాలరా కొంచెం తక్కువ. బావా చాలు బాగా పోయాక కానీ తీసుకోరా. బావా తీసుకో బావా. చెస్ ఏంద్రా మందు బావా ఏం చెప్పిన హార్డ్ ఉన్నది బాగా. బాగా ఆడుంది కదా బావా మందు. బాగా ఆడు. నేను అదే అందాం అనుకున్నా బావా. గొంతు సటర్ మనది ఒక్కటిసారి. ఈ బ్రాండ్ మంచిగా లేదురా. బావా వానికి ఏముండే బావా, చిన్న పూరి గుడిచెలో ఉండే. నీ దయ వల్ల ఇందిరా మిల్లు ఇచ్చిర్రు. ఇప్పుడు మనం అయిన డబ్బులతోని షట్టర్లు ఎత్తున్నవాడు. నా టర్మ్లా ఎన్ని ఇండ్లు ఇప్పించినారా అందరికి. కాకపోతే ఈ టర్మ్ ఎంత టైట్ అవుతుంది తెలుసా, కిల్లు ఇవ్వాలంటే మస్తు టైట్ అవుతుంది. ఇగో ఇచ్చిన అన్ని చెప్పుకుంటావా, చేసినవన్నీ. వాడు కొంతమంది అట్లా ఉంటారు, అన్నీ పట్టించుకుంటావారా. కానీ తీసుకో. మామకు ఫోన్ చేద్దాం, చాలా రోజుల తర్వాత వస్తే ఇక్కడికి ఒకసారి. ఫోన్ అక్క కొడుకు బావా, హైదరాబాద్ నుంచి. అల్లుడు చెప్పు. ఊరికి వచ్చినా మామ నేను. ఎప్పుడు వచ్చిన అల్లుడు? మందాలంతా. నేనట్టు రాను, నువ్వెక్కడికి రా. ఎక్కడికి? మన చంద్రన్న బెల్ట్ షాప్ ఉంది కదా, అక్కడికి వచ్చాయి. చంద్రాబేల్ షాప్ కా? రైట్ నేను వస్తున్నా మామ, అటే వస్తా. ఓకే రైట్. గాడికి ఎందుకురా? అక్క కొడుకు బావా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేస్తాడు, బాగా సంపాదిస్తున్నాడు బావా. నన్నే రమ్మన్నాడు, కానీ మనం ఇక్కడ కూర్చున్నాం కదా బావా, అందుకే రమ్మని చెప్పిన. సరే మామ నమస్తే. బాబాయ్ నమస్తే. బాయనా? బాబాయ్ కూడా ఉన్నాడని చెప్పావా మామ నాకు? కూర్చో. ఏం సంగతి బాబాయ్, బాయనా? మామ ఏంది అటు రమ్మంటే నువ్వు ఇటు రమ్మంటేవి. అయ్యా మా బావ ఉన్నాడు అని చెప్పి నిన్నే రమ్మన్నా. సంతోషం మామ. ఏం సంగతి? చంద్ర ఒకసారి రా ఇటు. ఇంకో కాపు తీసుకురా, మా అల్లుడు వచ్చిండు. ఆపా సర్పంచ్ సార్ ఆపంటాడు మళ్ళా. ఒక హాఫ్ అన్ అవర్ 2 గ్లాసులు. సరే. అల్లుడు మామ చెప్పు ఏం సంగతి? ఏంటి ఖుషి అంతా అంతా మామ. అత్తమ్మ గిట్ట మంచిగా ఉన్నారా? మంచిగా ఉన్నారు అల్లుడు. తీసుకోరా బాబు, తీసుకొని పోయి గ్లాసు పెట్టి. ఎప్పుడు స్టడీ జాబ్ చేస్తున్నాయి కదా, అదే ఏ జాబ్ చేస్తానా ఇక ఏదో మీలాంటి పెద్దల దయ బాబాయ్.
చేస్తున్నా ఇక తాగు బావా, ఇంకెంతసేపు దీన్ని తాగుతావు? అల్లుడు వచ్చిండు. ముందైతే అల్లుడు ఇగో తీసుకో అల్లుడు. తీసుకో బాబాయ్ తీసుకో తీసుకో. బావా నేను ఇక్కడ పోయేస్తా. మళ్ళీట్రా అల్లత్తా బావా. ఆడొద్దు అమ్మ ఎక్కడో మరి ఏం చేస్తాడు వాడు మళ్ళీ ఏమో మా మామ అసలే అది లంగా పెద్ద నా పాము కూడా నా ఇచ్చి చేస్తాడు ఇడు. సంగతి చెప్తా ఇప్పుడు. హలో, ఆకాశ రామన్ మాట్లాడుతున్నా. నాకెందుకు ఫోన్ చేసినావు? నీ ఇంటి ముంగట బుల్లెట్ ఉంది, నీ దర్వా ముందు చెప్పుల జత ఉంది. చెప్పులా? అమ్మా, నీ ఇంట్లో ఏం జరుగుతుందో నాకైతే తెలియదు. ఏం జరుగుతుందో నువ్వే ఊహించుకో. ఇక మళ్ళీ కూడా కొత్త తగిలిడు. ఇప్పుడు మజా ఉంది ఇక ఈ సంగతి. ఈ బుల్లెట్ ఎవడు? సీన్ గారికి బుల్లెట్ లేదు, రమేష్ గారికి బుల్లెట్ లేదు, నా పిల్లానికి మళ్ళీ ఎవడు తగిలిడు? మామదా నేనేమలే మా మామనే బయట సిగరెట్ తాగుతానని చెప్పి తాగి వచ్చింది. ఇద్దరు కలిసి వచ్చినాం. అచ్చా రాజు మామారి పోయిరా ఏం చంద్రయ్య ఉడికి ఇప్పుడే వచ్చాడు, ఒక్క బెగ్గాలు వాళ్ళ అంకుల్ ఇప్పుడే వచ్చాడు. ఆగు 10 నిమిషాలు ఆగు. సరే ఒక 10 నిమిషాలు తొందరగా అయిపోయింది. తీసుకోలే తీసుకో తీసుకో. మరి ఈ నాగం చచ్చిపోతున్నావు. ఏ బావా, ఆ చంద్రయ్య గట్టినే అదురుతాడు, మనం తీసుకో బావా. ఎంత ఆగని చేస్తాంట్రా, ఏవో అర్జెంట్ ఉన్నదో కానీ బావాకి ఇది ఎంతసేపు. కానీ కానీ తొందర కానీ అక్క, ఎట్లున్నావు అక్క? నేను బాగున్నా దుర్గా, నువ్వెలా ఉన్నావు? ఏదో బతుకుతున్నా అక్క. ఏమైంది దుర్గా, ఎందుకు అలా మాట్లాడుతున్నావు? నువ్వు రోజు గుర్తొచ్చేదానివే, కానీ పరిస్థితులు మనుషులను దూరం చేస్తాయి కానీ మనసును కాదు. ఇంత కష్టపడుతున్నాను ఎందుకు చెప్పలేదే? నీకు అక్క ఉందని మర్చిపోయినావా? అమ్మ బాపుడు కాదని పెళ్లి చేసుకుని పోయినాక బిడ్డ కడుపులో పడంగానే ఆయన వదిలేసి పోయిండు అక్క. అప్పటి నుండి బిడ్డకు అమ్మ అయినా నానైనా అన్ని నేనే అయి ఇంట్లో పని, పొలం పని, కూలి పని, ఏ పని దొరుకుతా ఆ పని వేసుకుంటూ బతుకుతున్నా. ఇచ్చిదానా, మనం కవలమని మర్చిపోయినావా? గాయం నీకైతే బాధ నాకు కలగదా? నీకు బాధలు ఉంటాయి కదా అక్క. నీ సుఖంలో నా కష్టం ఏం చెప్పాలని నీకు ఎప్పుడు చెప్పలేదక్క. అందుకే అక్క నిన్ను చూడంగానే నా కళ్ళల్లో నీళ్ళు ఆగుతలేవు. అలా అనకు చెల్లే, నీ కూతురుకు నువ్వు ఉన్నావు, ఇక నుండి నేను కూడా ఉన్నా. కొన్ని సార్లు భయం అవుతుంది అక్క, రేపు నేను లేకపోతే నా బిడ్డ పరిస్థితి ఏందా అని. నీకు గుర్తున్నది అక్క, చిన్నప్పుడు మనకు అమ్మ కొత్త బట్టలు కొనుకత్తే రోజు మార్చి రోజు నువ్వొక్క రోజు నేనొక్క రోజు వేసుకునేటోళ్ళం. గుర్తుంది చెల్లె, ఒకరికి జ్వరం వస్తే ఇంకొకరం ఏడ్చేవాళ్ళం. చూసినావా అక్క ఇప్పుడు మన జీవితాలు ఎట్లా మారిపోయినాయో? జీవితం మారింది కానీ మన బంధాన్ని మార్చలేకపోయింది. నిజమే అక్క, పైసలు ఉంటేనే గొప్పోళ్ళు అనుకుంటారు, కానీ ప్రతి కష్టంలో తోడుండటోళ్ళే నిజమైన గొప్పోళ్ళు. దుర్గా, నీ ధైర్యం ముందు నేను సర్పంచ్నైనా చిన్నదాన్ని నేనే. భర్త వదిలేసినా, సమాజం చిన్న చూపు చూసినా బిడ్డ కోసం నువ్వు నిలబడ్డవే. ఏం చేస్తాం అక్క, ఆడదానికి కన్నీళ్లు దూర్చేది చాలాసార్లు తన చేతులే. కానీ గుర్తుపెట్టుకో, కన్నీళ్లు బలహీనత కాకూడదు, కష్టాలను ఎదుర్కొని నిలబడమే ముఖ్యం. మనల్ని కాదని వెళ్ళిపోయిన వాళ్ళ కోసం ఏడవడం కంటే మనల్ని నమ్ముకొని ఉన్న వాళ్ళ కోసం బ్రతకడం గొప్ప. ఇక నుంచి నువ్వు ఒంటరి కాదు, నీ కూతురే నా కూతురు, నీ బాధే నా బాధ. ఇక నుండి తరచు కలుద్దాం చెల్లె. చిన్నప్పుడు ఎలాగైతే ఉన్నామో ఇక ముందు కూడా అలాగే ఉందాం. రక్త సంబంధాలు దూరం కావచ్చు, కానీ ప్రేమతో ముడిపడ్డ బంధాలు ఎప్పటికీ దూరం కావు.
బాగున్నా తల్లి? బాగున్నా లోపలికి ఎలా ఉన్నారు? బాగున్నా నాన్న, దా లోపలికి వెళ్దాం. గ్రామానికి కొత్త నీళ్ళ ట్యాంక్ శాంక్షన్ అయింది. గ్రామానికి ఇప్పటి నుండి ఎలాంటి నీళ్ళ సమస్య రాదు. మంచి ఆలోచనే, కానీ నీళ్లు తాగేది గ్రామస్తులు, ఆ క్రెడిట్ అంతా నీకు. మరి మీరు సర్పంచ్ అయితే? నేను చేస్తేనే అది అభివృద్ధి, నువ్వు చేస్తే ప్రచారం. ఓడిపోయారు కదా, మీ కళ నెరవేరినట్టుంది. గెలిచిన తర్వాత కూడా నీ పొగరింకా తగ్గనట్టుంది శైలజమ్మ. నీకు ప్రజలు అవకాశం ఇచ్చారు, కానీ దాన్ని నువ్వు కోల్పోయావు. ప్రజలు అవకాశం నాకు ఇవ్వలేదు, నీకు ఇచ్చారు. కాబట్టే నీకు ఈరోజు అదృష్టం దక్కింది. అదృష్టం ఒక్కసారి గెలిపిస్తుంది, కానీ నమ్మకం మళ్ళీ మళ్ళీ గెలిపిస్తుంది. ప్రజల నమ్మకాలు ఎండమావులు లాంటివి. అవి ఎంతసేపు నిలబడతాయో ఎలా మారుతాయో ఎవరికి తెలియదు. చూడు శైలజారెడ్డి, నువ్వు కుర్చీని మాత్రమే గెలిచావు, కానీ నేను మనుషుల మనసు గెలిచాను. ఓటు వేయడం ఒకేసారి, కానీ ఎందుకు వేశామా అని పశ్చాత్తాపడడం 5 ఏళ్ళు ప్రజలకి. ఈ రోజు నుంచి నువ్వు చేసే ప్రతి పనిలో తప్పుల్ని వెతకడమే నా పని.